హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మస్తాన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ జాబ్ కనుక అప్లై చేసుకున్నట్లయితే మీరు సొంత రాష్ట్రంలోనే మీరు జాబ్ అనేది సాధించుకోవచ్చు. సో ఇందులో మీకు వచ్చేసి స్టార్టింగ్ సాలరీ 16,000 నుంచి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఎవరికైతే డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియో టైటిల్ని టచ్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్లో 2 అద్భుతమైన అప్లికేషన్స్ యొక్క లింక్స్ అనేవి ఇచ్చాను. సో 2 యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫేస్బుక్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకుని తప్పకుండా ఫేస్బుక్తో లాగిన్ అయితేనే మీరు మంత్లీ 5,000 నుంచి 6,000 వరకు మనీ అనేది సంపాదించుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లో వెళ్ళిపోయినట్లయితే మనకు ఇందులో వచ్చేసి మనకి ఏ పోస్టులు అనేవి ఇచ్చారంటే కస్టమర్ ఏజెంట్ కింద పోస్టులు అనేవి ఇచ్చారు. అలాగే ర్యామ్ సర్వీస్ ఏజెంట్ కింద ఇవ్వడం జరిగింది. అలాగే ర్యామ్ సర్వీస్ ఏజెంట్ కింద కూడా ఇవ్వడం జరిగింది. సో సీనియర్ ర్యామ్ సర్వీస్ ఏజెంట్ కింద కూడా ఇవ్వడం జరిగింది. అలాగే యూటిలిటీ ఏజెంట్, అదేవిధంగా కమ్ ర్యామ్ డ్రైవర్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హ్యాండీమ్యాన్, హ్యాండీ ఉమెన్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ముందుగా వచ్చేసి మనం కస్టమర్ ఏజెంట్కి సంబంధించి పోస్టులు అనేవి ఉన్నాయి చూద్దాం. సో కస్టమర్ ఏజెంట్కి సంబంధించి 51 పోస్టులు అనేవి ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏదైనా మనకు యూనివర్సిటీలో వచ్చేసి డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఇక్కడ కూడా కొంచెం ప్యాటర్న్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు క్యాండిడేట్ సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు అంటే మీరు ఒకసారి నోటిఫికేషన్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రతి జాబ్కి క్వాలిఫికేషన్ విషయాలు అనేవి ఒకసారి చూడండి. సో అదేవిధంగా మనకు శాలరీ చూసుకున్నట్లయితే 18,360 రూపాయల నుంచి స్టార్టింగ్ సాలరీ అనేది ఉంటుంది. సో ప్రతి జాబ్కి 15,000 నుంచి అబోవ్ నుంచే స్టార్టింగ్ సాలరీ అనేది ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్కి వచ్చేసి 28 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 31 సంవత్సరాలు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 33 సంవత్సరాలు. సో తర్వాత వచ్చేసి సీనియర్ ర్యామ్ సర్వీస్ ఏజెంట్కి వచ్చేసి 2 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి క్వాలిఫికేషన్ వివరాలు అనేవి కొంచెం ఎక్కువగా ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో ఒకసారి చూడండి. సో దీంట్లో కూడా స్టార్టింగ్ సాలరీ అదే విధంగా ఉంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్ వచ్చేసి 30 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా ఓబీసీకి వచ్చేసి 33 సంవత్సరాలు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 35 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ర్యామ్ సర్వీస్ ఏజెంట్ కింద వస్తే ఇంతకుముందు సీనియర్ సంబంధించి, ఇది జూనియర్కి సంబంధించి. సో ఇందులో 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో కూడా స్టార్టింగ్ సాలరీ సేమ్. అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా సేమ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యూటిలిటీ ఏజెంట్, అదేవిధంగా కమ్ ర్యామ్ డ్రైవర్కి సంబంధించి 5 పోస్టులు అనేవి వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. సో ఇందులో స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 16,000 నుంచి స్టార్టింగ్ సాలరీ అనేది ఉంటుంది. సో సేమ్ ఏజ్ లిమిట్స్. అదేవిధంగా హ్యాండీ ఉమెన్, అదేవిధంగా హ్యాండీ ఉమెన్కి సంబంధించి, హ్యాండీ మ్యాన్కి సంబంధించి కూడా ఇక్కడ క్వాలిఫికేషన్ వివరాలు ఒకసారి చూడండి. మీకు జస్ట్ 10th క్లాస్ అనేది క్వాలిఫై అనేది మీరు ప్రతి జాబ్కి వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది మెయిన్గా తీసుకుంటున్నారు. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ జాబ్ కూడా 15,000 నుంచి స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. సో సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో వచ్చేసి మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఏది ఉండదు. సో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అనేది గ్యాదర్ చేస్తారు. అయితే మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీ బయోడేటా అనేది, అంటే మీ బయోడేటా ఉంటుంది కదా, సో అది ఖచ్చితంగా ఉండాలి. సో మీ బయోడేటా ఉండాలి. అదేవిధంగా మీకు సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి ఏవైతే సర్టిఫికేట్స్ అయ్యారో ఆ సర్టిఫికేట్స్ అన్ని ప్రొవైడ్ చేయాలనేసి కూడా అడగడం జరిగింది. అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకు కస్టమర్ ఏజెంట్ వాళ్ళకి వచ్చేసి ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుందంటే 3వ తేదీ 8వ నెల 2018 నుంచి వాళ్ళకి వచ్చేసి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో అదేవిధంగా మార్నింగ్ టైమ్ అవర్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా హ్యాండీమ్యాన్, హ్యాండీ ఉమెన్ చూసుకున్నట్లయితే 4వ తేదీ 8వ నెల 2018 తేదీ రోజు వీళ్ళకి వచ్చేసి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇంటర్వ్యూ అనేది విశాఖపట్నంలో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అదేవిధంగా సీనియర్ ర్యామ్ సర్వీస్ ఏజెంట్, అదేవిధంగా ర్యామ్ సర్వీస్ ఏజెంట్, అదేవిధంగా యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యామ్ డ్రైవర్కి సంబంధించి 5వ తేదీ 8వ నెల 2018 తేదీ వీళ్ళకి వచ్చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారంటే విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే ఇండూ స్టేడియం ఏఏఐ బెసైడ్ ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం పిన్ 530009 ఈ పిన్ అడ్రస్కి వచ్చేసి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు ఏ విధంగా ఉంటుందో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఈ నోటిఫికేషన్ని, సో ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను చెప్పిందే కాకుండా ఒకటికి 2 సార్లు మీరు నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకొని తర్వాత మీరు అప్లై చేయండి ఏ జాబ్కైనా. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దీనికి అప్లై చేసుకోవాల్సిన ప్రాసెస్ కూడా చెప్పాను కదా, మీ బయోడేటా అనేది కన్ఫామ్గా ఉండాలి. సో కాకపోతే మీరు పే అనేది పే చేయాల్సి ఉంటుంది. సో 500 రూపీస్ అనేది మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇది నాన్ రిఫండబుల్కి సంబంధించి 500 రూపీస్ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి కూడా ఏజ్ లిమిట్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి వచ్చేసి అందరికి వచ్చేసి ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ వారు ఫీజు అనేది పే చేయాల్సి అనేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఓవరాల్గా అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ వస్తే వీడియో కింద కామెంట్ చేయండి. సో ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అందరూ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.